హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ కంటెంట్ రివ్యూస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ భామకలాపం. 2022లో డార్క్ క్రైమ్ కామెడీ జోనర్లో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లో యావరేజ్గా నిలిచిన ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చి చాలా మంచి రెస్పాన్స్ పొందుకుంది. భామకలాపం సీక్వెల్ ఆహాలో ఫెబ్ 16th రోజు డైరెక్ట్ స్ట్రీమింగ్లోకి రాబోతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ ఒక యాంటిక్ ఎగ్ ఉంటుంది. దాన్ని ఒక స్మగ్లర్ దొంగతనం చేసి ఆ ఎగ్ని అమ్మేలోపు మిస్ అవుతుంది. అలా ఆ ఎగ్ని వెతుకుతుండగా ఈ స్టోరీలోకి అనుపమ ఈ మూవీలో యాంటాగనిస్ట్ యూట్యూబర్ కుకింగ్ వీడియోస్ చేస్తుంది. తనకి తన జీవితం కన్నా తన చుట్టూ జనాలలో జరిగే విషయాలంటే ఆసక్తి ఎక్కువ. అలా తనకు తెలియకుండానే ఆ యాంటిక్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. అలా తన లైఫ్ ఎలా మలుపు తీసుకుంటుంది అనేది స్టోరీ ప్లాట్ లైన్. ఇందులో క్యారెక్టర్స్ విషయానికి వస్తే అనుపమగా ప్రియమణి గారు యాక్ట్ చేశారు. త్రూఅవుట్ మూవీ ఆవిడ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇంపార్టెంట్ రోల్స్లో కిషోర్ గారు, జాన్ విజయ్ గారు మరియు శరణ్య ప్రదీప్ గారు యాక్ట్ చేశారు. అందరూ వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. నాకైతే ప్రియమణి గారి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. ఈ మూవీలో డీప్ మెసేజెస్ ఉంటాయి. పక్కన వాళ్ళ విషయాలపై మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే వాటి వల్ల మన లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే పాయింట్స్ చాలా బాగా చూపించారు. మతం విషయంలో జరిగే బోధలు కానీ చెప్పే విషయాలు కానీ ముందు వెనక అంతరార్థాలు తెలియకుండా వాటిని నమ్మితే వాటి వల్ల జరిగే అనర్థాలు ఎలా ఉంటాయి అనే పాయింట్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ మూవీ స్టార్టింగ్ లో కొంచెం కామెడీతో స్లో ఫేజ్ లో స్టార్ట్ అయినప్పటికీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యి థ్రిల్లర్స్ కి షిఫ్ట్ అయ్యాక సస్పెన్స్ హోల్డ్ చేస్తూ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. టెక్నికాలిటీ పరంగా కూడా మూవీ బాగుంది. కొన్ని ప్లేసెస్ లో స్క్రీన్ ప్లే స్లో ఫేజ్ లో ఉన్నప్పటికీ నాకైతే మూవీ నచ్చింది గైస్. కామెడీ థ్రిల్లర్స్ జోనర్స్ నచ్చే వాళ్ళు ఈ మూవీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. ఎవరైతే ఆల్రెడీ మూవీ చూసారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఓటీటీ కంటెంట్ రివ్యూస్.